తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెంలో వేర్వేరు దాడుల్లో పోలీసులు భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. 7 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రవారి యలమంద గ్రామం సాయికాడ గుట్ట వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్న క్రమంలో లారీలో 24 ఎర్రచందనం దుంగలు తరలిస్తుండటంతో ఎర్రచందనంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ పరమేశ్వర రెడ్డి గారి యొక్క ఆదేశాల ప్రకారం, డిఎస్పీ నర్సప్ప గారి సూచనల ప్రకారం ఎస్ఐ బాగ్రాపేట్ ప్రకాష్ కుమార్ మరియు ఎర్రవారిపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు వెంకటేశ్వర్లు, నేను మా సిబ్బంది అందరూ కూడా 2 టీములుగా ఏర్పడి మేమందరం కూడా గోడేవాళ్లపల్లి సాయికాడ గుట్ట వద్దకు చేరుకుని ఉదయం 5 గంటలకు అనుమానాస్పదంగా ఉన్న 2 వాహనాలను చుట్టుముట్టి పట్టుకోవడం జరిగింది. అవి అక్కడ పరిశీలించగా ఒక ఈచర్ వెహికల్, అందులో 2 వ్యక్తులు మరియు 24 ఎర్రచందనం దుంగలు ఉండి వాటిని పట్టుకుని విచారించగా వారందరూ కూడా తమిళనాడు నుంచి వచ్చినట్టు, ఈ శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్ లో ఎర్రచందనం దుంగలను కట్ చేసుకుని తమిళనాడు రాష్ట్రానికి తరలించుకోబోతున్నట్టుగా గుర్తించాం. వాటి విలువ చూస్తే సుమారు 30 లక్షల రూపాయలుగా ఉంది. వాటిని అక్కడ వాళ్ళని పట్టుకుని ఆ యొక్క ప్రాపర్టీని పోలీస్ స్టేషన్ తరలించి కోర్టు ముందు హాజరు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా తరువాత ఉదయం 11 గంటలకు మరో సమాచారం ప్రకారం ఎస్ఐ ప్రకాష్ కుమార్